జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఉచితంగా వస్తుంది కదా అని ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో అన్నం తినకూడదని అంటారు. ఎందుకని? అన్నానికి దోషం ఏముంటుంది? అన్నం పరబ్రహ్మస్వరూపం. అంటే అన్నము పరబ్రహ్మం, అంటే శ్రేష్టమైనటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క స్వరూపం. కాబట్టి అన్నం ఎక్కడ పెట్టినా తినవచ్చు కదా, దాన్ని దూషించటం ఎందుకు? ఒకరింట్లో తినకూడదు, లేకపోతే ఇక్కడ అన్నం మనం తినకూడదు అని దానికి నిబంధనలు ఎందుకు పెట్టారు అని అంటే, అన్నం పరబ్రహ్మస్వరూపం, అది ఒప్పుకుంటుంది మన సంప్రదాయం. అన్నం చాలా గొప్పది నాయన, కానీ ఎవరు పడితే వాళ్ళ ఇంట్లో తినద్దు. ఇక్కడ కులం కాదు, మతం కాదు, ఇక్కడ మన సంప్రదాయం చెబుతున్నది చాలా విశాలమైనటువంటి హృదయంతో మనం అర్థం చేసుకోవాలి. అన్నమాశ్రిత్య తిష్టంతి పాపాని గృహమేధినః, మన సంప్రదాయం చెప్పినటువంటి మాట. అన్నమాశ్రిత్య తిష్టంతి పాపాని, అన్నాన్ని ఆశ్రయించి ఆ ఇంటి యజమాని యొక్క పాపాలు ఉంటాయి. కాబట్టి ఎవరింట్లో అయినా మనం భోజనం చేస్తూ ఉంటే వాడి కులము మతం పక్కన పెట్టేసి వాడు ఎటువంటి వాడో ఆలోచించి వాళ్ళ ఇంట్లో మనం తినాలా వద్దా అనేది అప్పుడు నిశ్చయం చేసుకో. వాడు పాపాత్ముడు అనుకోండి, వాడు జీవితం అంతా కూడా లంచగొండి నానా రకాల దుష్టత్వం కలిగినటువంటి వాడు, అనేక మందిని బాధ పెట్టినటువంటి వాడు, లక్షలు కోట్లు గడించాడు, బ్రహ్మాండంగా నీకు రకరకాల పదార్థాలతోటి 40 పదార్థాలు 50 పదార్థాలతోటి నీకు భోజనం పెడుతున్నాడు. అటువంటి వాడి ఇంట్లో నువ్వు తినచ్చా? తినద్దంటుంది మన సంప్రదాయం. ఎందుకనంటే అన్నమాశ్రిత్య తిష్టంతి, వాడు పెట్టేటువంటి అన్నాన్ని వాడు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆశ్రయించి ఉంటాయి. అంటే ఏమవుతుంది? వాడి పాపాలని ఆ తిన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకున్నట్టే వాడి పాపం తగ్గిపోతుంది. అందుకనే తాము చేసినటువంటి పాపాన్ని తగ్గించుకోవటం కోసం ఇట్లాంటి పనులు వాళ్ళందరూ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితి మంచి వాళ్ళు పిలిస్తే వెళ్ళు, వాళ్ళు ఎటువంటి కులం ఎటువంటి మతం పట్టించుకోవద్దు, చక్కగా నువ్వు వెళ్ళి భోజనం చేయి. కానీ చెడు ప్రవర్తన నువ్వు బాగా ఆలోచించుకోవాలి. అటువంటి వాళ్ళు ఇట్లా కనుక తింటే చాలా ప్రమాదం. అయితే ఇక్కడే మళ్ళీ సంప్రదాయం ఇంకోటి, మరి ఒక్కొక్కసారి వెళ్ళక తప్పదండి. మరి దానికి ఏం చేయాలి? వెళ్ళకపోతే దేహశుద్ధి జరుగుతుంది. అక్కడ మా పిలిచినటువంటి వాడు అటువంటి ఆయన, రావా నువ్వు చూస్తా అని అంటాడు, మరి వెళ్ళాలి. అప్పుడు కూడా దానికి తరుణోపాయం చెప్పింది, గంధం పుణ్యవర్ధనం. చక్కగా నువ్వేం చేయాలంటే అప్పుడు అతని చేతో, ఒకవేళ అంత పెద్ద ఆయన నీ దగ్గరికి వచ్చి పెట్టకపోతే వాళ్ళ సేవకులు ఎవరో ఉంటారు కదా, ఆ సేవకుల చేతో ఆ ఇంటి నుంచి గంధం నీ యొక్క చేతికి ఇలా కొంచెం రాయించుకుంటే ఏదైతే పాపం ఉన్నదో, ఆ అన్నాన్ని ఆశ్రయించుకున్నటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపం తొలగిపోతుంది. ఆ గంధం పుణ్యవర్ధనం. అందుకనే ఇదివరకు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మదర్పిత చందన తాంబూల సత్కారంబులు స్వీకరించేని దొరికి పెళ్లి శుభలేఖల్లో వేసేవారు. మదర్పిత చందన తాంబూలాది సత్కారములు అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు, అంటే ఇప్పుడు అంటే అంత ఓపికలు లేవు కాబట్టి ఇక్కడ పెళ్లి జరుగుతూనే ఉంటుంది, ఒక పక్క భోజనాలు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈనాటి ఆధునిక కళ్యాణాల గురించి మనం భాష్యాలు చెప్పుకోనక్కర్లా. కానీ ఇదివరకు పెళ్లికి ఆహ్వానిస్తే అందులో తప్పనిసరిగా ఆ ఇంటి యజమాని భోజనం పెట్టబోయే ముందుగా చక్కగా గంధం పూసేవాడు. గంధము పూయేరుగా త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన మన సంస్కృతిలో సజీవ సాక్ష్యం. అందువల్ల గంధం పూస్తే అది పుణ్యవర్ధనం, అది పుణ్యాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి పాపం ఆ అన్నాన్ని ఆశ్రయించుకొని ఉన్న ఆ గంధం గనక మనం రాయించుకుంటే ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. అందువల్ల తప్పనిసరి అయితే అసలు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళక తప్పనిసరి పరిస్థితి వస్తే మాత్రం ఆ ఇంట్లో అడిగి మరీ గంధం రాయించుకో, ఆ పాపం ఉపశమనం అవుతుంది. ఇది మన పెద్దవాళ్ళు చెప్పినట్టు తరుణోపాయం. గురుగారు, ప్రయాగ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటి? తాంత్రిక ప్రపంచం అనే పుస్తకంలో దీని గురించి ఏమని విశ్లేషించారు?
తాంత్రిక ప్రపంచం అని చెప్పి ఈనాటి కుర్తాళం పీఠాధిపతి మహిమాన్వితులు శ్రీ ప్రసాదరాయ కులపతి పూర్వనామధేయం వారు రచించినటువంటి పుస్తకం తాంత్రిక ప్రపంచం. అందులో ప్రయాగ క్షేత్రం గురించి ఒక గొప్ప విషయాన్ని ఆయన ఆవిష్కరించారు. లోకంలో మిగతా చోట్ల గనక ఆత్మహత్య చేసుకుంటే వాడికి చాలా 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 ఇబ్బంది, అటు మళ్ళీ జన్మ ఎత్తలేడు, నానా రకాల బాధలు. కానీ ప్రయాగ క్షేత్రంలో ఆత్మహత్యలు జరిగితే వాడికి పుణ్యలోకానికి వెళ్తాడు. ఆ తాంత్రిక ప్రపంచంలో ఆ మహానుభావుడు రాసినటువంటి వాక్యం, నా సొంత వాక్యం కాదు, అది చెప్తున్నాను. దీనికి అనంతామాచ్యుడు అని చెప్పి భోజరాజీయం అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ భోజరాజీయంలో చాలా చిత్రంగా ఒక కల్పన చేస్తాడు. ఒక అమ్మాయి, 4 యువతులు, ఒక అమ్మాయి నాకు వచ్చే జన్మలో సౌందర్యవంతుడైనటువంటి భర్త కావాలి అని ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమం ఉందే దాంట్లో దూకుతుంది. ఇంకొక అమ్మాయి నాకు మంచి శౌర్యవంతుడైనటువంటి భర్త వచ్చే జన్మలో రావాలి. మొదట ఆవిడేమో సౌందర్యం కావాలంది, సౌందర్యవంతుడైన భర్త తర్వాత జన్మలో రావాలంది. రెండో అమ్మాయి ఏమో మంచి శౌర్యవంతుడైనటువంటి వాడు రావాలి. మూడో అమ్మాయి దూకుతూ మనసులో అంటే మనసులో ఏమనుకుంటే అది జరుగుతుందట అక్కడ. మూడో అమ్మాయి నాకు వచ్చే జన్మలో మహారాజు భర్త కింద రావాలి అనుకొని దూకింది. 4వ అమ్మాయి చక్కగా వీటన్నిటినీ సమన్వయించుకుంటూ దాన ధర్మాలు చేసేటువంటి మంచి సాహిత్యం కలిగినటువంటి, మంచి కవిత్వం కలిగి కవుల్ని పోషించగలిగినటువంటి గొప్పవాడు నాకు కావాలి అని 4వ అమ్మాయి అనుకుంటూ దూకిందట ప్రయాగ క్షేత్రంలో. ఈ 4 అమ్మాయిల యొక్క కోరికల్ని కలుపుతూ ఒకే భర్త లభించాడు వాళ్ళకి, భోజ మహారాజు. భోజ మహారాజు సౌందర్యవంతుడు, శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు, అలాగే చక్కగా దానగుణం కలిగినటువంటి వాడు, అట్లాగే మంచి కవితా చాతురి కలిగినటువంటి వాడు. అంటే భోజ మహారాజు గారి యొక్క మొహం చూస్తేనే కవిత్వం వస్తుంది అంటారు. భోజ మహారాజు గారి యొక్క ఆస్థానంలోనే కాళిదాస మహాకవి కూడా ఉన్నాడు అని చెప్తారు. అంటే అది కొంతమంది కాలానికి అది నిలబడదని చెప్తారు, కానీ భోజ కాళిదాసీయం అంటారు. భోజ మహారాజు గారి యొక్క స్నేహితుడిగా కాళిదాసు వ్యవహరించాడు అని చెప్తాడు. కాబట్టి ఈయన 1, 2 ఈయన పేరు మీదుగా సాహిత్య ప్రపంచంలో అనేక కథలు మనకి ప్రసిద్ధిలో ఉన్నాయి. కాబట్టి ప్రయాగ క్షేత్రం యొక్క గొప్పతనం అది. ఆ భోజ మహారాజు గారు లాగా, ఎందుకంటే అంతకుముందు యువకుడు కూడా నాకు మంచి వాళ్ళు భార్యల కింద కావాలని దూకెట్ట. అందుకని తర్వాత జన్మలో భోజ మహారాజు కింద పుట్టాడు. ఎందుకంటే కుసుమే కుసుమోత్పత్తికి శ్రూయతే నతు దృశ్యతే అని ఒక సమస్యనిచ్చట భోజ మహారాజు. అంటే అనేక సమస్యలు ఆయన పేరు మీద ప్రసిద్ధిలో ఉన్నాయి. పువ్వులో పువ్వు పుడుతుంది అని విన్నాను, కానీ నేను చూడలేదు. ఎవరు చూడగలం? అంటే దీన్ని సరస మనోహరంగా పూరించాలి. అబ్బా ఎంత బాగా చెప్పాడు రా అన్నట్టుగా. అంటే కింద లైనేమో కుసుమే కుసుమోత్పత్తి. భోజ మహారాజు గారు ఎంత సాహిత్యమో తెలియజేయడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్న పరిమితి సమయంలో. పువ్వులో పువ్వు పుడుతుంది వినటమే కానీ చూడలేదు, ఎవ్వరు పూర్తి చేయలేకపోయారట ముందు వాక్యం. అప్పుడు తవ ముఖాంబోజే అని కాళిదాసు దాన్ని పూరణ చేసేట. అంటే ఓ కాంత, ఓ స్త్రీ, నీ యొక్క ముఖము అనేటువంటి పద్మంలో కళ్ళు అనేటువంటి పద్మాలు పుట్టాయి. నిజంగా పువ్వులో పువ్వు పుట్టదు. కవులు ఏం చేస్తుంటారంటే ముఖాన్ని పద్మంతో పోలుస్తుంటారు, కళ్ళని కూడా పద్మాలతోటి పోలుస్తుంటారు. కాబట్టి నీ ముఖము అనేటువంటి పద్మంలో మళ్ళీ పద్మాలు పుట్టాయి. కుసుమే కుసుమోత్పత్తి, పువ్వులో మళ్ళీ పువ్వులు పుట్టాయి, అది దృశ్యతే, ఇది చూడబడుతోంది కదా అని కాళిదాస మహాకవి చాలా చక్కగా దీన్ని పూరణ చేసేట. ఇట్లా 1, 2 చాలా చాలా సమస్యా పూరణాలు భోజ మహారాజు గారి యొక్క పేరు మీదుగా లోకంలో ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అది ఈ ప్రయాగ క్షేత్రం యొక్క గొప్పతనం అని చెప్పి ప్రసాదరాయ కులపతి గారు తాంత్రిక ప్రపంచం అనే పుస్తకంలో రాశారు. గురుగారు, శ్వేతాశ్వరోపనిషత్తు గురించి చెప్పిన యోగులు ఎవరైనా ఈనాడు ఉన్నారా? శ్వేతాశ్వతరోపనిషత్తు
యోగుల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనం చేసింది. యోగులు అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం రకరకాలుగా భావిస్తూ ఉంటాం. యోగాభ్యాసం చేసినటువంటి వాడు యోగి అని. కానీ మన కళ్ళకు కనపడేటువంటి యోగుల్లో ఎక్కువ మంది ఎక్కువ కాలం బతకరు. అంతే కదమ్మా. మన మామూలు మానవుల్లాగానే యోగులు కూడా మనం ఈరోజు చూసేటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో, ఒక పరమహంస యోగానంద కానివ్వండి, మహానుభావులు, వీళ్ళందరూ యోగులే కదా. వీళ్ళు ఎక్కువ కాలం లేరు ఈ దేహంలో, ఈ దేహాన్ని సెలవు తీసుకున్నారు. కానీ శ్వేతాశ్వతరోపనిషత్తు ఏమంటుందంటే, యోగులు అనేటువంటి వాళ్ళకు ఒక నిర్వచనం ఇచ్చింది. న తస్య జరా న రోగో న మరణం. ఇది శ్వేతాశ్వతరోపనిషత్తు ఇచ్చినటువంటి నిర్వచనం. యోగులు అనేటువంటి వాళ్ళకి రోగము ఉండదు, యోగులు అనేటువంటి వాళ్ళకి ముసలితనం ఉండదు, యోగులు అనేటువంటి వాళ్ళకి మరణం ఉండదు. అలా ఈ 3 లక్షణాలు ఎవరిలో అయితే ఉండవో వాళ్ళే యోగులు అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పింది. మరి అటువంటి యోగులు ఈనాడు ఎవరైనా ఉన్నారా? శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పినటువంటి యోగులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, మనం చూడలేం. కానీ రజనీకాంత్ లాంటి చలనచిత్ర నటులు సందర్శనం చేస్తుంటారు, వాళ్ళకి కనపడుతున్నారు. ఇప్పటికీ నువ్వు గనక జాగ్రత్తగా అన్వేషణ చేయగలిగితే నీకు కూడా అటువంటి యోగి కనపడతాడు. శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పినటువంటి యోగి బాబాజీ మహానుభావుడు ఇప్పటికీ కూడా హిమాలయాల్లో బతికే ఉన్నారు. ఆయన కొన్ని వేల ఏళ్ల క్రితం యోగి, ఇప్పటికీ లోకంలో చిరప్రసిద్ధులు. వారు రచించినటువంటి పుస్తకాలు, అమృతం అనే పుస్తకాన్ని నా అదృష్టం కొద్దీ ఆంధ్రీకరించే అవకాశం నాకు కలిగింది. ఆ బాబాజీ గారి యొక్క శిష్యుడు రచించినటువంటి పుస్తకం. కాబట్టి అటువంటి యోగులు ఉన్నారు. నేను అంత దూరం వెళ్ళలేనండి, ఆయన ఎక్కడుంటాడో ఆ చిరునామా నాకు తెలియదండి. అరుణాచలం వెళ్ళు, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయి. అరుణాచల గిరి ప్రదక్షిణల్లో ఇప్పటికీ కూడా కొంతమంది యోగులు తినటానికి వీలుగా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటారు గుహల్లో. మరుసటి రోజు వచ్చినప్పుడు అందులో కొంత భాగం తినబడి ఉంటుంది. ఇప్పటికీ కూడా కొంతమంది పాపం ఆ యోగులకి ఏదో ఒక అంటే ఇప్పటికీ కూడా ఆ గుహల లోపల ఉండి ఎంతో కాలం నుంచి న తస్య జరా న తస్య రోగో న మరణం అని శ్వేతాశ్వతరోపనిషత్తు ఏదైతే చెప్పిందో దానికి సంబంధించిన యోగులు అరుణగిరిలో ఉన్నారు, అరుణాచలగిరిలో ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఈ నైవేద్యాలు అందచేసేటువంటి భక్తులు ఉన్నారు. ఒక నియమిత కాలంలో వెళ్ళి ఆ గుహల ముందు భాగంలో పెడతారు, మళ్ళీ వచ్చి తీసుకుంటే ఆ రకంగా అందులోంచి కొంత భాగం తరిగిపోయి ఉంటుంది. ఈనాటికి కూడా ప్రత్యక్షర సత్యం, ఈనాటికి బతికే ఉన్నారు, ఈనాటికి ఉన్నారు. శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పినటువంటి కాలాన్ని గెలిచినటువంటి, మరణాన్ని గెలిచినటువంటి యోగులు. అదే మన పుణ్య భారత భూమి యొక్క గొప్పతనం. అందుకే యోగం 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 అని మన వాళ్ళు అంత గొప్పగా యోగం యోగులు కండి యోగీ భవ అన్నాడు. మొత్తం భగవద్గీత సారాంశం కింద శ్రీకృష్ణ భగవానుడు యత్ర యోగేశ్వరో అంటాడు, కృష్ణుణ్ణి యోగేశ్వరో అంటాడు, యోగులందరికీ కూడా ప్రభువు అని అంటాడు. అలాగే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అమూల్యమైనటువంటి సందేశాల్లో ఒక సందేశం ఏంటంటే యోగీ భవ, యోగివి కానాయనా, యోగివి గనక అయితే నీకు రోగం ఉండదు, ముసలితనం ఉండదు, మరణం ఉండదు, అన్నిటినీ నువ్వు జయిస్తావురా నాయన అని చెప్పాడు. యోగీ భవ అన్నాడు భగవద్గీతలో. కాబట్టి యోగులం కావటానికి అది మన భారతదేశంలోనే అవకాశం ఉంది. యోగులు అంటే చెప్పాను కదండి, ధ్యానం తర్వాత దశ యోగత్వం. శ్వాసని నిలపగలగటం, శ్వాసని నువ్వు ఎంతకాలం నిలపగలిగితే అంతగా ఆయుర్దాయం పెరుగుతుంటుంది. ఆ రకంగా యోగులుగా బతకటానికి ఎక్కువ మంది కృషి చేసిన ఈ పుణ్య భారతదేశంలో జన్మించినందుకు మనల్ని మనం అభినందించుకుందాం. గురువుగారు, నందీశ్వరుడికి నటనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? నందీశ్వరుని పేరు మీదుగానే నంది అవార్డుల ప్రధానోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది కదా, ఏమిటి వీరిద్దరికి ఉన్నటువంటి సంబంధం? నందీశ్వరుడికి నటనకి సంబంధం ఏమిటి? ఆయన పేరు మీదుగా నంది అవార్డులు ఎందుకు ఇస్తారు? నందీశ్వరుడు మనందరికీ తెలుసు, శివుడి యొక్క వాహనము, శివుడి యొక్క అనుచరుడు. అయితే పేరుకి వాహనం అయినప్పటికీ, పేరుకి ఆయన ఒక ఎద్దులాగా మనకు కనిపిస్తున్నప్పటికీ నిజానికి ఆయన శివుడి యొక్క భక్తాగ్రేసరుడు. ఆయన
బ్రహ్మదేవుడికి నాట్యశాస్త్రాన్ని ఉపదేశించినటువంటి వాడు నందీశ్వరుడు. నందీశ్వరుడి యొక్క ప్రేరణతోటే అభినయ దర్పణము అనేటువంటి ఒక గొప్ప గ్రంథం కూడా లోకంలోకి ప్రసిద్ధిలోకి వచ్చింది. నందీశ్వరుడు రాశాడు ఆ పుస్తకం. నందీశ్వరుడు రాసినటువంటి దానికి శారదా ప్రకాశం అని చెప్పి దానికి వ్యాఖ్యానం కూడా రాశాడు. అంటే శివుడి యొక్క భక్తుడైనటువంటి నందీశ్వరుడు రచించినటువంటి అభినయ దర్పణానికి ఈనాటికి కూడా మనకి వ్యాప్తిలో ఉంది. ఈనాడు కూడా మనం ఆ గ్రంథాన్ని మనం చదవవచ్చు. మరి నాట్యం అనేది దేనికి సంబంధించిందమ్మా? నటనకి సంబంధించింది. కాబట్టి నటనకి ఆద్యుడు, నటనని తెలియచేసినటువంటి వాడు. ఎందుకంటే భావం ఎలా ఉండాలి, ముఖంలో ఎలాంటి భావాల్ని పలికిస్తే చూసేటువంటి వాళ్ళు ఆనందిస్తారు, ఆంగికాభినయం ఎలా ఉండాలి, చేతుల్ని ఎలా తిప్పాలి, నాట్యంలో ఎటువంటి భంగిమల్ని నువ్వు చూపించాలి, ఇవన్నీ కూడా ఆ అభినయ దర్పణంలో నందీశ్వరుడు చెప్పాడు. అందుకే ఆయన పేరు మీదుగా ఒక ఉత్తమమైనటువంటి నటనని ప్రదర్శించినటువంటి వాళ్ళకి నంది అవార్డులు ఇస్తుంటారు. ఇదొక్కటేనా? బ్రహ్మదేవుణ్ణి ఆజ్ఞాపన చేసేట త్రిపురాసుర సంహారము అనేటువంటి ఒక నాటకాన్ని శివుడి యొక్క ఆజ్ఞ చేత ప్రదర్శించమని బ్రహ్మదేవుడుకి ఆజ్ఞ చేసినటువంటి వాడు నందీశ్వరుడు. ఆయన పేరు మీదుగా అందుకే నంది అవార్డులు ఇస్తున్నారు. ఇదొక్కటే కాదండి, మన లేపాక్షిలో నంది ఉంది. ఆ లేపాక్షిలో ఉన్నటువంటి నంది, అది కూడా నంది అవార్డులు ఇవ్వటానికి ఒక ప్రధానమైనటువంటి ప్రేరణ. ఎందుకంటే ఆ శిల్పకళ ఉట్టిపడుతుంటుంది లేపాక్షి నందిలో. అద్భుతమైనటువంటి శిల్పకళ. లేపాక్షి నంది లేచిరా అంటుంటారు కదా, అంత గొప్ప. ఒకసారి దాన్ని చూస్తే మనం మైమర్చిపోతుంటాం. అందువల్ల శిల్పకళ అనేటువంటిది కూడా కళల్లో ఒకటి కాబట్టి, ఈ నటనకి కూడా ఒక కళ కాబట్టి, అందువల్ల లేపాక్షి నందిని ప్రేరణగా తీసుకొని నంది అవార్డు పెట్టారు. కాబట్టి అటు నందీశ్వరుడి యొక్క అభినయ దర్పణం, ఇటు లేపాక్షి నంది, ఇవన్నీ కలగలిపి ఒక ఉత్తమోత్తమైనటువంటి కళల్ని ఎవరైతే ప్రదర్శన చేస్తుంటారో వాళ్ళ పేరు మీదుగా, ఆ నంది పేరు మీదుగా నంది అవార్డు అనేది పెట్టారు. ఇంత విశేషం దాని వెనకాల దాగి ఉంది. ఆకులో ఆకునే అనే ప్రసిద్ధమైన కృష్ణశాస్త్రి గారి పాటలో జలజల పారే సెలపాటలో తేటనై అనే వాక్యం ఉంటుంది కదా, అందులో సెలపాట అంటే అర్థం ఏమిటి? బాగుందమ్మా. కృష్ణశాస్త్రి, అసలు కృష్ణుడి పేరేంటేనే మనందరికీ ఆకర్షణ. కర్షయతి ఇది కృష్ణ, ఆకర్షించేవాడు అని కృష్ణ శబ్దానికి అర్థం. ఆయన పేరు పెట్టుకున్నటువంటి వాడు ఆధునిక కవుల్లో కృష్ణశాస్త్రి. ఆయన రచించినటువంటి, ఇందాక మీరు చెప్పారే మంచి గీతం, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై ఈ అడవి దాగిపోనా ఎచటైనా ఆగిపోనా అని రాస్తారు. కృష్ణపక్షం అని చెప్పి ఒక గొప్ప కావ్యం, అందులో ఉన్నటువంటి పాట ఇది. ఏంటండి ఇది? ఆకులో ఆకునైపోవటం ఏంటి, పువ్వులో పువ్వునైపోవటం ఏంటంటే, కొమ్మలో కొమ్మనైపోవటం ఏంటంటే ప్రకృతిలో లీనం కావాలి. ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా అందులో మెరిసిపోయింది. ఆనాటి కాలంలో రొమాంటిక్ పొయిట్రీ అని ఆధునిక కవిత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ, దానికి సంబంధించి ఈ పాట ఉంది. భావకవిత్వం, రొమాంటిక్ పొయిట్రీ అంటే భావకవిత్వం, దానికి సంబంధించి ఈ పాట ఉంది. అట్లాగే ఆధ్యాత్మిక తత్వం అంటే ఏంటంటే, దానికోసం మనం ఈ ప్రస్తావన చేసుకుందాం. ప్రకృతిలో మనం లీనం కావాలి. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, పురుషుడు, వీటి సమ్మేళనమే కదా జీవితం, ఆధ్యాత్మిక దైవత్వం అంతా కూడా. అందువల్ల ప్రకృతిని ఆరాధన చేయగలగాలి. ప్రకృతిని ఆరాధన ఎప్పుడు చేయగలము? ప్రకృతిని నాది అనుకున్నప్పుడు, ప్రకృతిలో లీనమైనప్పుడు మాత్రమే ఆ దైవారాధన మనం చేయగలము అని అంతర్లీన సందేశం. ప్రకృతిలో లీనం కావటం అంటే ఏంటి? ఆకులో ఆకునే చూడగలిగిన హృదయం గనక నీకుంటే, సన్నటి చినుకు ఆకు మీద అలా పడుతున్నప్పుడు, ఒక పక్క నెమ్మదిగా గాలి వీస్తున్నప్పుడు, ఒక చెట్టు దగ్గర అటు బాగా ఎండ కాకుండా ఇటు బాగా వర్షం కాకుండా ఉన్నటువంటి వాతావరణంలో చల్లటి గాలి నీ ఒంటిని తాకుతున్నప్పుడు ఆ ఆకు ఇలా కదులుతూ ఉంటుంది చిన్నగా. ఆ కదులుతున్న ఆకుని చూస్తే ఎంత మధురానుభూతి మనకు కలుగుతుంది, అది చూడగలిగితే. కాబట్టి ఆకులో ఆకునే, ఆకులాగా నేను మారిపోవాలి, ప్రకృతిలో నేను కలిసిపోవాలి. ఆనందం చూస్తుంటేనే నాకు లభిస్తుంది. ఆ చూస్తున్న ఆనందాన్ని నేను నింపుకోగలగాలి అంటే నేనే ఆకు కింద మారిపోవాలి, ఆ పువ్వులాగా నేను మారిపోవాలి, ప్రకృతిలో లీనమైపోవాలి అని చెబుతూ ఈ పాటలో ఇందా మీరు అడిగిన ప్రశ్న,
జలజలమని పారు శలపాటలో తేటనై. జలజలమని పారు శలపాటలో తేటనై, పగడాల చిగురాకు తెరచాటు తేటినై, ఈ అడవి దాగిపోనా ఎచటైనా ఆగిపోనా. ఇక్కడ ఆగిపోవాలి, ఇక నాకేమీ వద్దురా బాబు, నేను ఇక్కడ అప్పుడప్పుడు మనకి ఒక గొప్ప ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరికి వాడికి ఆత్మానుభూతి, నాకు ఇంకేం వద్దు, నేను ఇక్కడే కూర్చొని కూర్చొని మీరేం మాట్లాడకండి, ఎవరికైనా వస్తుంది, ఎంత హాయిగా ఉంది నాకు ఇక్కడ అనిపిస్తుంది. కాబట్టి నన్ను పగడా మొత్తం ఈ జలజలమని పారుతోంది ఒక సెలయేరు, దాన్ని శలపాట అంటున్నాడు ఈయన. ఆ సెలయేరు ఒక పాట పాడుతోందట. సెలయేరు పాడేటువంటి పాట అని చెప్పటానికి ఆ మహానుభావుడు శలపాట అన్నాడు. గలగలమని పారుతోందే, జలజలమని పారుతోందే, ఆ యొక్క సెలయేరు యొక్క ఆ పాటని వింటూ నేను ఆనందించిపోవాలి, శలపాట ఆనందించిపోవాలి. ఆ రకంగా పగడాల చిగురాకు, ఆ చిగురాకు ఎలా ఉందట, పగడాలలాగా ఉందట. పగడాల చిగురాకు తెరచాటు తేటినై, ఆ తుమ్మెద వచ్చి దాని మీద వాలుతోంది. అబ్బబ్బబ్బా, ఏం మధురానుభూతి ఇది. అంటే ప్రకృతిని ఆస్వాదించగలిగిన వాడికి, లేకపోతే ఏందో నువ్వు చెప్తున్నావు మాకు అనుభూతి కలగట్లేదంటే, నమశివాయ అరసికానాం కవిత్వ నివేదనం శిరసి మాలిక అంటాడు కాళిదాసు. అంటే కవిత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాడికి కవిత్వం గురించి చెప్తూ ఉంటాం, అంత దురదృష్టం నా నుదుటి మీద నువ్వు రాయకయ్యా బ్రహ్మదేవుడా అంటాడు. మనం చెబుతూ ఉంటే అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళకి ఆ కవిత్వం యొక్క రుచి తెలుస్తుంది. కాబట్టి శలపాట, సెలయేటి పాట, ఆ కురుస్తున్నటువంటి సెలయేరు ఒక పాట పాడుతోందట. అంటే ఆ చప్పుడు ఒక మధుర గీతంలాగే ఈయనకి వినిపించింది. అందువల్ల కృష్ణశాస్త్రి అంత గొప్ప కవిత్వం ఇది. ఇప్పటికీ చాలామంది ఆ కవిత్వాన్ని ఆస్వాదిస్తూ పొంగిపోతూ ఉంటారు. అది గురువుగారు, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అనే ప్రసిద్ధ పద్యంలో పట్టు దట్టి అని అంటారు. ఇంతకీ అది దట్టినా ధట్టినా? చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టు దట్టి, సందెతాయ తొలును సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. ఇది మొత్తం పద్యం. ఇది అన్నమయ్య రాశాడు అని చెప్పి లోకంలో ఒక ప్రసిద్ధి. అంత గొప్ప కీర్తనలు రాసిన అన్నమయ్య యొక్క పద్యం చేత వెన్న ముద్ద అని. ఎవరంటే ఆయన పేరు చెప్తారు. సరే, ఇంతకీ పద్యంలో కృష్ణుణ్ణి, చిన్ని కృష్ణ అర్థమవుతుంది మనకి, నిన్ను చేరి కొలుతూ, నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను కొలుస్తాను. దూరం నుంచి కాదయ్యా, నీ దగ్గరికి వచ్చి కొలుస్తా. నీ దగ్గరికి రావటం ఏంటి అంటే, నీ యొక్క గుణాలకి దగ్గర కావటం. ఆయనకి దగ్గర కావటం అంటే ఒకటి మనిషికి మనం దగ్గర అవుతున్నామంటే అర్థం ఏంటమ్మా, అతని యొక్క గుణాలు మనకు బాగా నచ్చాలి, మన గుణాలు అతనికి బాగా నచ్చాలి, అప్పుడే మన దగ్గరికి చేరదీస్తాడు. అందువల్ల నిన్ను చేరి కొలుతూ, నీ దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో, దైవీ గుణాలు భగవద్గీతలో చెప్పాడు కదా, అహింస మొదలైనటువంటివి, ఇలాంటి గుణాలని నేను అలవర్చుకొని నీ దగ్గరికి వచ్చేటువంటి అర్హతను నేను పొందుతాను. కాబట్టి ఉత్తమ గుణాలను నేను అలవర్చుకుంటున్నానయ్యా, నిన్ను చేరి కొలుతూ. కాబట్టి నీ దగ్గరికి వచ్చి నేను కొలుస్తాను. చేత వెన్న ముద్ద, అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగున్నావయ్యా బాలకృష్ణ, చేతిలో వెన్న ముద్ద పట్టుకొని ఉన్నావు. ఆ రూపాన్ని ఎంత చక్కగా వర్ణన చేస్తున్నాడు చూడండి. చెంగల్వ పూదండ, ఎర్రటి కలవ పూల దండని మెళ్ళలో వేసుకున్నావు. అప్పట్లో ఈ బంగారు, వాళ్ళు కోటీశ్వరులమ్మ. నందుడు వీళ్ళు ఉన్నారు చూడండి, మనకి మామూలుగా ఈ గోవులు తోలుకునేటువంటి వాళ్ళు, గోవులు మేపేటువంటి వాళ్ళు అనుకుంటాం, కానీ యశోదా నందులు కోటీశ్వరులు, విపరీతమైన డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. మరి ఏంటండి ఆవుల్ని తోలుకోవటం ఇదేంటండి అంటే కుల వృత్తి. ఆ రోజుల్లో మన సంస్కృతి ఆరాధించింది. మన భాగవత గ్రంథం ఈనాటి సమాజానికి కూడా చెప్తోంది, నీకేదైతే సంబంధించి ఉందో స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ, నీకేదైతే ధర్మం ఉందో ఆ ధర్మాన్నే నువ్వు పాటించు. అందువల్ల అంత కోటీశ్వరులైనప్పటికీ ఆవుల్ని మేపటం వాళ్ళ వృత్తి, వాళ్ళ కుల వృత్తి, అందుకని మేపేవాళ్ళు. అంత గొప్ప రాజు కూడా. కాబట్టి సరే, మళ్ళీ వేరే విషయానికి వెళ్ళిపోతున్నాం. చెంగల్వ పూదండ బంగారు మొలతాడు. కాబట్టి ఆ కులవృత్తి ప్రకారంగా, ఆచారం ప్రకారంగా మెళ్ళో ఎర్రటి కలవపూల దండేసుకున్నట్ట. వాళ్ళ అమ్మగారు బంగారపు గొలుసైల యశోద చెంగల్వ పూ దండేసిందట. ఎర్ర కలవ పూలతోటి మనోహరంగా ఉండే దండేసింది. బంగారు మొలతాడు, బంగారంతో చేసిన మొలతాడు పెట్టిందట. పట్టు దట్టి, ఇక్కడ మన ప్రశ్న, పట్టు దట్టినా పట్టు దట్టినా? అది ఒత్తు కాదమ్మా, పట్టు దట్టి.
దట్టి అని అంటే ఈ కటి ప్రదేశంలో ఏదైతే ఉందో, ఈ నడుము దగ్గర నుంచి ఉన్న ప్రదేశంలో వేసుకునేటువంటి చిన్న రకమైనటువంటి బట్ట, అంటే చిన్న తుండుగుడ్డ లాంటిది అనుకుందాం మనం. చిన్న పిల్లాడు కదా, బాగా 2-3 ఏళ్ల పిల్లవాడు కాబట్టి అతనికి వాళ్ళ అమ్మ ముద్దుగా ఏం చేసిందంటే ఒక పట్టు దట్టి వేసేసిందట. పట్టు వస్త్రాలతో ఉన్నటువంటి ఒక చిన్నపాటి గుడ్డని చుట్టిందట. కాబట్టి పట్టు దట్టి, బంగారు మలతాడు పట్టు దట్టి, సంధ్య తాయతులను వాళ్ళ కులాచారం ప్రకారం ఇప్పటికీ వేసుకుంటుంటారు. కొంతమందికి పిల్లవాడికి ఎటువంటి గ్రహదోషాలు రాకూడదని చెప్పి కొందరు తాయెత్తులు కడతారు. కాబట్టి రక్ష కోసం కట్టేటువంటి తాయెత్తులు, సంధ్య తాయెత్తులను, సర్రి మువ్వ గజ్జెలు. చక్కగా ఆ కాలికి అమ్మవారు, ఆ యశోదమ్మ మువ్వ గజ్జెలు పెట్టిందట. అంటే వాడు కదిలితే చాలు గజ్జె గల్ 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 అని మోగుతుంటుంది. ఎంత చక్కగా రూపవర్ణనమ్మ. అటువంటి చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, నిన్ను కొలుతూ కాదు, అందుకే అన్నమయ్యకి జోహార్, నిన్ను చేరి కొలుతూ నీ గుణాలను అలవర్చుకొని, అంటే నీ దగ్గరికి రాగలిగినటువంటి అర్హతని సంపాదించుకొని, అంటే ఉత్తమత్వాన్ని నేను సంపాదించుకొని నీ దగ్గరికి వస్తున్నాను, నీ మనస్సుకు దగ్గరగా వస్తున్నాను, నిన్ను నేను కొలుస్తుంటానయ్యా, నన్ను నువ్వు ఆశీర్వదించు, ఎప్పటికీ కూడా నువ్వు ఆశీర్వదించు అని చెప్పి ఒక మనోహరమైనటువంటి భావన. ఆ భావాన్ని చక్కగా మనకి ఆ కవి ఇక్కడ ఆవిష్కరించాడు. కాబట్టి ఇందులో ఏ ఒక్క పదం అనుకున్నా చాలమ్మా. ఆ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామిని ఆ సంస్కృత శ్లోకం ఎంత గొప్పదో ఈ తెలుగు పద్యం కూడా అంత గొప్పది. చేత వెన్న ముద్ద, వెన్న ముద్ద మజ్జిగలో తేలుతూ ఉంటుంది, మజ్జిగలోనే ఉంటుంది, ప్రపంచంలోనే ఉండు, ప్రపంచం అంటించుకోకు. అది చెప్పడానికి ఆయన వెన్న ముద్ద చేతిలో పట్టుకుంటాడు. ఇట్లా 1-2 పరిమిత సమయం కాబట్టి విరవిద్దాము. అతను మనందరినీ కూడా రక్షించుగాక, బాలకృష్ణ అనుగ్రహం అందరూ పొందేదరుగాక. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.